ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే ఈ సంఘటనను చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. మనకు కూడా తెలియగానే ఇక్కడికి వచ్చాము. ఒక పిడుగుపాటు వల్ల, ఒక చెట్టు పైన పిడుగు పడడం వల్ల దరిదాపు 50 గొర్రెలు మృతి చెందడం అంటే చాలా బాధాకరము. ఎందుకంటే బండి మల్లయ్యకు భార్య కూడా చనిపోయింది. 2 కొడుకులు, ఒక కూతురుని చూస్తున్నాం, పక్కనే ఉంది. చాలా బాధపడుతుంది, ఆవేదన చెందుతుంది. వాళ్ళ బ్రదర్స్ అంతా కూడా వచ్చారు. ఎందుకంటే అతనికి వ్యవసాయం లేదు, కేవలం జీవాల మన గొర్రెల మీదే బతుంటాడు. నిజంగా నిన్న మొన్నటి వరకు వాటిని ఈ టైం వరకు తీసుకెళ్లి కాపరికి వెళ్ళే వ్యక్తి ఈ రోజు అవి లేకపోవడం వల్ల చాలా బాధపడుతున్నటువంటి విషయం చెప్పవచ్చు. ఎన్ని గొర్రెలు చనిపోయినాయి? 50. పిడిగిపడి అన్ని ఒకసారి ఎట్లా చచ్చిపోయినాయి? పిడిగిపడగా నాటం పడ్డాయి, మంటలు వచ్చినాయా? మొత్తం 50 గొర్రెల. ఏమన్నారు ఎమ్మెల్యే గారు? ఏమన్నారు? సాయం చేస్తాడు గవర్నమెంట్ నుంచి బాధపడకు. ఎమ్మెల్యే గారు ఏమని సాయం చెప్పిండు? అధికారులకు చెప్పిండు అధికారులకు సాయం చేయాలి చెప్పిండు, వాళ్ళకి చెప్పిండు, రిపోర్ట్ పంపించని చెప్పిండ్రు. నీ కళ్ళ ముంగనే జరిగింది ఈ సంఘటన? నువ్వు అక్కడే ఉన్నావా? అక్కడనే ఉన్నా, నేను ఆనే ఉన్నా, దగ్గరనే ఉన్నా. ఎన్ని పడ్డాయి పిడుగులు? ఒకటి పడ్డది. ఒక్కదానికి అంత అయిందా? దగ్గర ఉన్నాయి ఇవన్నీ. దావిటి మీద పడ్డది కదా, మొత్తం దాని మీద. చెట్టు మీద పడే చెట్టు చుట్టూ ఇవే ఉన్నాయి మేకలు, మొత్తం మేకలు చెట్టు మీద. అరే చెట్టు కింద ఉన్నాయి, చెట్టు కింద ఉన్నాయి. అన్ని ఒకేసారి చచ్చిపోయినాయి? అన్ని ఒకటేసారి గయ్య మొత్తుకున్నాయి మొత్తం. అన్ని ఇట్లా అన్ని పడి ఆటం పడాయి. నువ్వు అక్కడే ఉన్నావా? ఆనే ఉన్నా, పక్కకే ఉన్నా, ఆనే ఉన్నా. సరే. నీకు అదే ఎవరికి చెప్పినా వెంబడే ఇట్లా పడగానే? ఒక గౌన్ లో పిల్లగాడు వచ్చిండు, అతడు నరసింహులు వచ్చిండు. ఆయన చెప్తే ఆయన ఊళ్ళో పోయి అందరికి చెప్పిండు. ఇక ఈ అకాల మరణము, ఈ జీవరాశులు, ఎందుకంటే జీవనాధారం మా పెద్దన్నకు ఇదొకటే జీవనాధారం. ఆయన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మా పెద్దన్న, ఇంకో అన్న ఇక్కడ, ముగ్గురం. అయితే దాన్ని చంటి పిల్లల లెక్క పెంచుకునేటోడు. ఇప్పుడు ఆ బొంద పెట్టి అదంతా అంటే ఒక మనిషి పోయినట్టే బాధపడుతున్నాం మేమంతా. 1 కాదు 2 కాదు, ఎక్కడ జరగలేదు రాష్ట్రంలో ఇంత పెద్ద విపత్తు జరగలేదు. దీనికి అందుకే ఎమ్మెల్యే గారు కూడా స్పందించిండు, దగ్గరుండి దహన కార్యక్రమాల దాకా వచ్చిండంటే ఆయనలో సేవ చేయాలనే గుణం ఉన్నదని మేము అనుకుంటున్నాము. ముఖ్యంగా ఏంటంటే మనోధైర్యం చాలా కల్పించిండు. దాని మూలంగా మాకు కూడా రైతులు చనిపోతుంటారు. ఆ రేడియస్ చూసినప్పుడు ఏంటంటే మా అన్న ప్రాణంగా తట్టుకోవడమే మేము దేవుడు చేసిన మాకు మేలు అనుకుంటున్నాం. కనుక గవర్నమెంట్ నుంచి కూడా తగిన సాయం అందించాలని మరొకసారి మేము కలెక్టర్ గారిని, ఎమ్మెల్యే గారిని విన్నవించుకుంటున్నాం. సాయం చేయాలి, మా బతుకే కదా సారు. అవిటితోనే మాకు బతుకు జరుగు. అవి మంచిగుంటేనే మేము అది ఉంటాం. అవి లేని మాకేమో ఎలాంటిది లేదు. దాంతోనే మాకు బతుకు జరుగు. మాకు జర సాయం చేయాలి. బతికాను వస్తాడు. చిన్నప్పటి నుంచి మా అన్నకు 3 పిల్లలు, 2 కొడుకులు, 1 బిడ్డ. భార్య చల్లిపోయింది. చనిపోయి 15 ఏళ్ల నుంచి అవి గొర్రెలే కాసుకుంటూ ఉంటుండు, మాకెలే కాసుకుంటూ ఉంటుండు. ఇంత వండుకుంటూ లేకపోతే లేదు. ఎండనక నీడనక ఆడిని పట్టుకొని అవి ఇట్లా వేసుకొని పోయిండు. ఊడి చల్లుకుంటాడు, వండుకుంటాడు. తన బతుకు నేను నిలబెట్టుకోవాలని ఎండ నీడ చుట్టం పక్కం తిననేర్చినోడు కాదు. అడిని పట్టుకొని 2 మాకెలు వేసుకొని తిరిగిండు. పిల్లలు ఆస్తులు బాగా లేవా అని హైదరాబాద్ పోయి బతుకుతుర్రు కొడుకులు. ఇక అన్న జీవాల కాసుకుంటుండు. చిన్నప్పటి నుంచి జీవాల కాసిండు. కష్టపడేటోడే చిన్నప్పటి నుంచి. అవి ఇట్లతోటే తిరుగుతాడు. ఆస్తులు కూడా ఏం లేవు అన్నకు. ఆగా ఒక జీవాలే ఉన్నాయి, మాకెలే ఉండే. ఆ మాకెలు కూడా ఇక నిన్న కథమైనాయి. ఇక మరి ఆయన బతుకు దేవుడు మన్నిస్తాడా? మీకేమైతారా? మా నాన్న. మీ డాడీ అమ్మా? నువ్వు ఒక కూతురు, 2 కొడుకులా? ఎప్పుడు తెలిసిందమ్మా నీకు? తెలిసింది. తెలియగానే వచ్చినావు? నాన్నకి ఇట్లా పిడుదు పడ్డదని తెలియగానే వచ్చి అనుకోకుండా జరిగింది. మా నాన్న మాకంటే ఎక్కువ చూసుకుంటాడు పిల్లలు. మరో పిల్లలు అంటే చాలా ఇష్టం మా నాన్నకి.
ఆర్థిక సాయం ఏమన్నా అందజేయగలని కోరుకుంటున్నాను. విప్ బీర్ల ఐలే కూడా వచ్చాడు, ధైర్యం చెప్పాడు, వారికి సంబంధించి నష్టపరిహారం ఇప్పిస్తానన్నాడు, కలెక్టర్ తో మాట్లాడారు, అధికారులతో వచ్చారు. దహన సంస్కరణలు అయ్యే వరకు మనం చూస్తున్నాం, పక్కనే దహన సంస్కరణలు జరుగుతున్నాయి. ఆ మేకలకు సంబంధించి గొర్రెలకు సంబంధించి అక్కడ వరకు కూడా మొత్తం ఉన్నటువంటి పరిస్థితి. మరి నిజంగా చాలా బాధాకరమైన సంఘటన. ఎందుకంటే ఒక పిడుగు పడడం వల్ల 50 గొర్రెలు చనిపోవడం అంటే చాలా బాధ. ఎందుకంటే చాలా పెద్ద సౌండ్ తో ఆ చెట్టు మీద పడే వరకు ఇవన్నీ కూడా కేకలు వేస్తూ చనిపోయాట. ఆయన కళ్ళ ముంగట జరిగినటువంటి సంఘటన. ఎందుకంటే ఆయన అక్కడే ఉన్నాడు, ఎందుకంటే అతనికి జీవన ఆధారమే అది కాబట్టి మొత్తం వాటిని చూసుకుంటాడు. కాబట్టి నిన్న సాయంత్రం వరకు కూడా ఎండతో ఉన్నటువంటి సమయంలో ఈవినింగ్ అకాలంగా వచ్చినటువంటి పిడుగు లేకపోతే వర్షము ధూళి వల్ల నిజంగా ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన అయితే మనం చాలా కలిచివేసింది సుమన్ టీవీని. సుమన్ టీవీ కూడా తెలియగానే రావడం జరిగింది. ఇక్కడే ప్రభుత్వ విప్ బీర్ల గారు మొత్తం కలియ తిరిగాడు, అక్కడ ఏమేమి జరిగిందో మొత్తం కూడా చూశాడు. చూసి బండి మల్లేకు ధైర్యం అయితే ఇచ్చాడు. వారి కుటుంబం అయితే చాలా బాధపడుతున్నారు, బంధువులు అంతా ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే వాళ్ళ మల్లయ్యకు భార్య లేదు కాబట్టి మేమే దిక్కని చెప్పి వాళ్ళు వచ్చారు. వాళ్ళ కొడుకులు కూడా ఇక్కడ వ్యవసాయం లేదు కాబట్టి బతుకు తెరువు కోసం హైదరాబాద్కు వెళ్ళినటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళ కొడుకులు అక్కడ ఉంటారు. ఇతను కేవలం గొర్రెలే అతని జీవన ఆధారం కాబట్టి ఆ గొర్రెలే కోల్పోయాడు. నిన్న ఈ రోజు ఇప్పుడు గొర్రెలే ఉంటే ఈ గొర్రెలతోటి అతను ఉండేవాడు. కానీ ఆ గొర్రెలన్నీ చనిపోవడము ఒక్కటి కాదు, ఒక్కటి కూడా మిగలలేదండి. చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. మొత్తము చనిపోవడం అయితే చాలా బాధ కలుగుతుంది. వాళ్ళ అన్నదమ్ములు కూడా బాధపడుతున్నారు. నిజంగా ఈ సంఘటన మాత్రం తీవ్రంగా కలిసివేస్తుందని చెప్పవచ్చు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అకాల వర్షాల వల్ల లేదా ఈ వడగాళ్ల వల్ల చాలా ఇబ్బంది కలిగింది. చౌటుప్పల్ కావచ్చు, వలిగొండ కావచ్చు, ఇటు మోత్కూరు, కొలనిపాక, ఆలేరు, తుర్కపల్లి, రాజపేట ఈ మండలాలన్నీ కూడా వరి ధాన్యం అంతా తడిసి ముద్దయిపోయింది. అలాగే ఈ పిడుగుపాటు వల్ల ఈ పక్కనే 2 ఆవులు కూడా చనిపోయాట. వాటిని పరామర్శిద్దామని వారి దగ్గర కూడా బీర్ల విప్ గారు కూడా వెళ్ళడం జరిగింది. మరి నిజంగా ఈ సంఘటన మాత్రం చాలా కలిచివేస్తుంది. ఈ సంబంధించి బండి మల్లయ్యకు మాత్రం ఖచ్చితంగా కలెక్టర్ గారు తగిన నష్టపరిహారం చెల్లించాలి. ఎందుకంటే చాలా నష్టం వాటిల్లింది. 50 గొర్రెలు అంటే దాదాపు ఒక 10 లక్షల రూపాయల విలువైనటువంటివి. నిజంగా అక్కడ అతను ధైర్యంగా ఉండడమే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆ పెద్ద పిడుగు పడడం వల్ల ఆ మేకలు ఆ చనిపోయినటువంటి పరిస్థితుల్లో ఆయన ఆ చూసి ఉండి నిజంగా ఆ ధైర్యానికి మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆ టైంలో ఎవరున్నా కూడా చాలా భయం వేస్తుంది. అన్ని మేకలు అరుచుకుంటూ చనిపోయినటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. కాబట్టి ఈ సంఘటన పైన కలెక్టర్ గారు అదేవిధంగా అధికారులకు నిజంగా నష్టపరిహారం చెల్లించాలి. ప్రభుత్వ విప్ బీర్ల కూడా మాట్లాడారు. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వంలో వారికైతే నష్టపరిహారం చెల్లించాలని సుమన్ టీవీ పక్షాన్ని కూడా కోరుకుంటున్నాం. నిజంగా ఇది రేణిగూడలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో శరత్.